This is Richard Reddy. Welcome back after a short break. Pressing on Justin paper 2012, set A. So we completed 30 questions, 31st question right now. Again, నేను చెప్తుంది ఏంటంటే క్లోజ్ ద ఆప్షన్స్, డెవలప్ ది మైండ్ సెట్ ఫర్ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. 2023 లాంటి పేపర్లు వస్తే ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3. సో ఈ ఇన్స్టింక్ట్స్ నాలెడ్జ్ యూస్ చేసి అండ్ ఆల్సో థర్డ్ ఈజ్ ద ట్రిక్స్. సో ఈ అప్లై చేసి చేయండి. అండ్ అగైన్ ఐమ్ సేయింగ్ ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ విల్ బి ద ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. సో అగైన్ సంథింగ్ పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి ఫస్ట్ మీ బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత చేయండి. దట్ విల్ బి బెటర్. హౌ డస్ ద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్, 31st క్వశ్చన్, హౌ డస్ ద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సీక్ టు ఇంప్రూవ్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఆఫ్ రూరల్ పూర్? హౌ డస్ ద నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సీక్ టు ఇంప్రూవ్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఆఫ్ రూరల్ పూర్? ఓకే, పాజిటివ్ బేసికల్లీ. By setting up a large number of new manufacturing industries and agri-business centers in rural areas. NRLM basically. Focus say. NRLM seek to improve livelihoods opportunities of rural poor by setting up large number of new manufacturing industries and agri-business centers in rural areas. Okay. By strengthening self-help groups and providing skill development. This is much better. By supplying seeds, fertilizers, diesel pump sets and micro irrigation equipment free of cost to farmers. Seed subsidy free of cost ఇచ్చేస్తే దానివల్ల లైవ్లీహుడ్ సెట్ సీడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు, బట్ ద పాయింట్ ఈజ్ దట్స్ నాట్ లైవ్లీహుడ్. అంటే ఫ్రీ ఇచ్చినంత మాత్రం లైవ్లీహుడ్ బెటర్ అయితే అనుకోవట్లేదు. సో 3 తీసేస్తున్నా. బై సెట్టింగ్ అప్ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది ఐ గెస్ ఇట్ ఇస్ ట్రూ, కెన్ బి ట్రూ. మ్యానుఫ్యాక్చరింగ్ అని డౌట్ కొడుతుంది, న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. బట్ అగ్రి బిజినెస్ ఇస్ గుడ్ బికాజ్ ఎక్కువ 50-60% ఇంకా ఇప్పటికి అగ్రి మీద డిపెండ్ అవుతున్నారు. నాకు తెలిసి % రిడ్యూస్ అయింది, 45% అనుకుంటా. సో ఐ థింక్ ఫస్ట్ స్టేట్మెంట్ అందుకని న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రి బిజినెస్ పెడితే బెటర్ ఏమనిపిస్తుంది, దానివల్ల ఎక్కువ లైవ్లీహుడ్ వస్తుందని. 45% అబౌట్ దిస్, అంటే 45% పీపుల్ బెటర్ అవుతారు కాబట్టి. సో 1 and 2కి వెళ్తున్నా, 3 తీసేస్తున్నా, ఆప్షన్ ఉంటే పెడతా. బట్ నాకు ఎందుకో 2 ఓన్లీ కూడా ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ విల్ టేక్ ద రిస్క్ టు గో ఫర్ 1 and 2. ఐ వెంట్ విత్ బాంబే. యూ వెంట్ విత్ బాంబే. న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ డౌట్ కొట్టింది నీకు? లేదు, లార్జ్ నెంబర్ అంటే ఎన్ని లార్జ్ నెంబర్ అంటే. ఓకే, ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. 31 ఆన్సర్ ఇస్ బాంబే. ఓ బాంబేనా? అదే ఐఎమ్ రైట్. బై సెటింగ్ అప్ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్. నాకు ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డౌట్ కొట్టింది. అదే ఇంకోటి నోషనల్ లైవ్లీహుడ్ అంటున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాడు. లైవ్లీహుడ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ చేస్తే లైవ్లీహుడ్ ఎలా అవుతుంది అంటే వాళ్ళకి స్కిల్ చేయడం, వీడి చేయడం బెటర్ అవుతుంది, లేదంటే వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడం బెటర్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ సైడ్ అయిపోతుంది. యా, మేబీ అది కూడా ఉండొచ్చు. సో ఐ థింక్ ఇంకోటి లార్జ్ నెంబర్ అనేది సొంతంగా క్రియేట్ చేసినట్టు. ఓకే, సో ఇట్స్ ఓకే. ద పాయింట్ ఈజ్ ఈక్వల్ 50%. నేను ఐ కెనాట్ సే దట్ ఐఎమ్ రెడీ టు లూజ్ ఇట్ అండ్ ఆల్సో కెనాట్ సే దట్ తప్పు చేసాను కూడా చెప్పను. నెక్స్ట్ 32 మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఓకే, ఆక్స్ఫర్డ్ హ్యూమన్ డెవలప్మెంట్, UNDP, what maybe support which of the following? Again I'm saying that don't see options. 2023 ప్రాక్టీస్ చేయండి. ఇన్స్టింక్ట్స్, నాలెడ్జ్, ట్రిక్స్ లైక్ అప్లై చేయండి. మామూలు క్వశ్చన్తో అప్లై చేయండి, ఆప్షన్స్ చూడకుండానే. థర్డ్ ఈజ్ ద ఇంకోటి ఏంటంటే పాజ్ చేయండి, మీ సొంతంగా బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత చూడండి. దట్స్ ఇట్. ద మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ డెవలప్డ్ బై ఆక్స్ఫర్డ్ పవర్టీ. ఓకే, సపోర్ట్ కవర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, ఏదో ఒకటి. మల్టీ డైమెన్షనల్ పవర్టీ బెటర్గా పాజిటివ్ ఉండాలి. డెప్రివేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్ అసెట్స్ అండ్ సర్వీస్ అట్ హౌస్ హోల్డ్ లెవెల్. సపోర్ట్ కవర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. డెప్రివేషన్. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అట్ నేషనల్ లెవెల్. దానికి సంబంధం ఏముంది పవర్టీకి అన్న దీనికి? ఐఎమ్ నాట్ షూర్. అట్ నేషనల్ లెవెల్ అంటే చాలా వేగ్గా ఉంది. ఎక్స్టెంట్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్ అండ్ జీడిపి గ్రోత్ రేట్ అట్ నేషనల్ లెవెల్. ఎక్స్టెంట్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్ అండ్ జీడిపి గ్రోత్ రేట్ నేషనల్ లెవెల్, దీనికి సంబంధం ఏముంది అసలు? ద మల్టీ డైమెన్షనల్ పవర్ ఇండెక్స్ డెవలప్డ్ బై ఆక్స్ఫర్డ్, OPH అండ్ వాట్ మేబీ. సపోర్ట్ కవర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. బడ్జెట్ డెఫిసిట్ ఐ డోంట్ థింక్ సో. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అట్ నేషనల్ లెవెల్, poverty I'm not sure. Deprivation of education, health and assets ఇది ఓకే. ఫస్ట్ ఈజ్ లైక్ అనుకోవచ్చు డెఫినెట్లీ. పర్చేసింగ్ పవర్ అట్ నేషనల్ లెవెల్ ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ ఆల్సో, బట్ ద పాయింట్ ఈజ్ ఇన్స్టింక్ట్ ఫాలో అవుదాం లేదా 3లో 2కి వెళ్దాం. పర్చేసింగ్ పవర్ అట్ నేషనల్ నాకు తెలుసా తెలీదు, టు బి ఫ్రాంక్. అది ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ నాకేం తెలియదు. అట్ నేషనల్ లెవెల్ క్రియేట్ చేసి ఉంటుందిరా. అది గో ఫర్ 1 ఓన్లీ. ఇన్ కేస్ ఆప్షన్ ఉంటే ఓన్లీ 1కి వెళ్తా.
ఉందా? ఓకే, ఐ గో ఫర్ 1 ఓన్లీ. I బట్ also went with one only. బట్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఇక్కడ చూడు ఆప్షన్స్ ఈజీగా ఇచ్చాడు. 3 తీసేస్తే యూ ల్యాండ్ అప్ 1 ఓన్లీ. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. బట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ఇన్ వర్స్ 2023 స్టైల్లో ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 ఇంక కొత్తగా ఏమి ఇచ్చినా సరే ఇన్స్టింక్ట్ నేను స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే ఇట్ డజంట్ మ్యాటర్. యూర్ ప్రిపేరింగ్ దట్ మైండ్ సెట్. 32 ఆన్సర్ ఈజ్ ఏ. అఫిషియల్ ఆన్సర్ కూడా ఏనా? నువ్వేమన్నా? నేను కూడా 1 only వెళ్ళిన. ఓకే, నాలెడ్జ్. నాలెడ్జ్. ఓకే ఫైన్. అండ్ 3 అవుట్ అండ్ అవుట్ తీసేస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తున్నాను. ఓకే ఫైన్. అగైన్ ఐమ్ సెయింగ్ ట్రైయింగ్ టు ప్రిపేర్ ఫర్ ది వరెస్ట్. అందుకనే అందరికీ తెలిసిందే కదా, మనం కూడా ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం దీన్ని. నాకు రాంగ్ అవ్వచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అమాంగ్ ది నోటిసబుల్ ఫీచర్స్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ 13th ఫైనాన్స్ కమిషన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అమాంగ్ ది నోటిసబుల్ ఫీచర్ 13th ఫైనాన్స్ 14th మనకు గుర్తులేదు, 13th అంటే ఇంకా ఛాన్సే లేదు. బట్ స్టిల్ మనకు తెలియని క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం? ఇట్ ఇజన్ ఫర్ ది జిఎస్టీ అండ్ కంపన్సేషన్ ప్యాకేజ్ లింక్ టు అడ్హరెన్స్ టు ప్రపోజ్డ్ డిజైన్. మరీ ఎంత బుక్కిష్గా ఉంది. లింక్ టు అడ్హరెన్స్ టు ప్రపోజ్డ్ డిజైన్ పాజిటివ్ వెళ్ళిపోతున్నా. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. బట్ 13th ఫైనాన్స్ కమిషన్ జిఎస్టీ కోసం ఎందుకు చేస్తుంది? సాగుదాం. అండ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ ఏందో. డిజైన్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ lakhs ఆఫ్ జాబ్స్ ఇన్ నెక్స్ట్ 10 years ఇన్ కన్సర్నెన్స్ విత్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. దానికి ఫైనాన్స్ కమిషన్ లాక్స్ ఆఫ్ జాబ్స్ సంబంధం మనం తీసేస్తున్నాం. డెవల్యూషన్ స్పెసిఫైడ్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ లోకల్ బాడీస్ as గ్రాంట్స్. థర్డ్ ఇది బెటర్గా ఉంది. డిజైన్ ఫర్ ది గ్రాండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏమనిపించింది? కంపెన్సేషన్ ప్యాకేజ్ లింక్ టు అడ్హరెన్స్ ప్రపోజ్డ్ డిజైన్. టు బి ఫ్రాంక్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనిపిస్తుంది. ఇన్కే 3 ఓన్లీ వెళ్తా. బట్ ఇట్ ఫిట్స్ 2023 స్టైల్. ఫస్ట్ స్టేట్మెంట్ డిజైన్ ఫర్ జిఎస్టీ అండ్ ఐ విల్ గో ఫర్ 1 and 3. డిజైన్ ఫర్ జిఎస్టీ. మేబీ జిఎస్టీ ఎప్పటి నుంచి డిస్కషన్స్ నడుస్తున్నాయి. 1 and 3 వెళ్తా ఇన్ కేస్ ఆప్షన్ ఉంటే. బట్ 3 ఈజ్ డెఫినెట్లీ ఉంది. 2 నాకు ఎందుకు తేడా కొడుతుంది చెప్పి. 1 and 3 వెళ్ళిన. ఫస్ట్ ఆన్సర్ చెక్ 33. ఆన్సర్ ఇస్ సి. ఓకే, అండ్ ఇక్కడ చూడు నువ్వు అజరెన్స్ టు ద ప్రపోజ్ డిజైన్. అదే బుక్ ఇష్యూ. bookish అదే అంటున్నా. ఫస్ట్ నాకు అనిపించింది అది బుక్ ఇష్యూ. అండ్ సెకండ్ ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ అన్నాడు. ల్యాక్ ఆఫ్ జాబ్స్ వేరు, ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ అంటే ఎన్ని ల్యాక్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 million జాబ్స్. డిజైన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్. ఎన్ని? 1 lakh 2 lakhs హౌ మెనీ ల్యాక్స్? స్పెసిఫిక్ లేదు, స్పెసిఫిక్ చేయలేదు. నోట్ వేగ్ స్టేట్మెంట్ అది. వేగ్ జనరల్లీ లైక్ ఫర్ ఇంగ్లీష్ రానుడు క్రియేట్ చేసాడు. అంటే ఇప్పుడు నేను చూస్తా కదా, ఎవల్యూషన్ చేస్తా కదా. ఇప్పుడు మెయిన్స్ ఆన్సర్స్ వేరే వాళ్ళవి ఎవల్యూషన్ చేసినప్పుడు చూస్తా ఏంది చాలా వేగ్గా ఉంటుంది. గుడ్, గ్రేట్ నుంచి గ్రేట్ ప్యాలెసెస్. గ్రేట్ ప్యాలెసెస్. 34th క్వశ్చన్. వాట్ ఇస్ ద రీసెంట్ పాలసీ initiated by the government of India to promote the growth of manufacturing sector? Okay. Setting up national investment and manufacturing zones. Providing the benefit of single window clearance. Growth of manufacturing ante definitely. Third is establishing the technology acquisition and development fund. Technology acquisition and development fund. చూస్తుంటే బుకిష్ వరల్డ్ అని ఉంది. సొంతంగా క్రియేట్ చేయాలి అలాంటివి. బట్ తేడా కొడుతుంది స్టిల్. సెట్టింగ్ అప్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ NIMZ అయి ఉండొచ్చు. థర్డ్ది ఎస్టాబ్లిష్ ద టెక్నాలజీ ఎక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ ఫండ్. దానికి ప్రమోట్ ది గ్రోత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎస్టాబ్లిష్ టెక్నాలజీ ఎక్విజిషన్ చేసినంత మాత్రాన దేని డెవలప్మెంట్ ఫండ్? టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. ఐ విల్ గో ఫర్ జనరిక్గా ఉంది. డోంట్ బీ స్పెసిఫిక్. ఐ విల్ గో ఫర్ 1 2 3. పోతే పోయినా ఇట్స్ ఓకే. ఆల్ ది అబౌవ్. 34 ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. 34th ఆన్సర్ ఇస్ డి. జనరిక్గా ఉంది. అండ్ ఇక్కడ చూడు కాపీడ్ అక్విజిషన్ ఆఫ్. ఈ అక్విజిషన్ అనేది జనరల్ ఇది కాపీడ్ ఫ్రమ్ బుక్ లాగా. అదే ఉన్నా ఎస్టాబ్లిష్ టెక్నాలజీ అండ్ ఎక్విజిషన్ డెవలప్మెంట్ సొంతంగా ఎవరు క్రియేట్ చేయలేదు. సో అగైన్ దిస్ ఇస్ బుక్ ఇష్. ఇది సెట్టింగ్ అప్ ఆఫ్ NIMZ కూడా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ సొంతంగా ఎవరు క్రియేట్ చేయలేడు. అగైన్ బుక్ ఇష్యూ. అంటే చూడు నేను అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ దగ్గరలోనే లేపుతారు బుక్లు. సో ఎక్కడో తెచ్చి చేయలేడు కదా. బికాస్ ఎగ్జామ్ మైండ్ సెట్లో ఏంటి, ప్రిపేరింగ్ ద రాంగ్ ఆప్షన్ ఈజ్ మోర్ డిఫికల్ట్. సింగిల్ విండో క్లియరెన్స్ అది మోస్ట్. అది లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కష్టం. అంటే అది ఉంటే బెటర్, చాలా బెటర్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. 35. సిగ్గుడు చూడు మనం ఆల్ ది అబోవ్కి వెళ్దాం. బట్ ఎందుకంటే మనకి ఇన్స్టింక్ట్ అన్నీ చెప్తున్నాయి వెళ్ళమని.
అంతేగాని ఆల్ ది అబౌవ్ నన్ను లేదని చెప్పట్లే నేను. అంటిల్ అండ్ అన్లెస్ మనకి నీకు డౌట్ కొట్టింది అంతే. నీకు డౌట్ కొడితే అప్పుడు వెళ్ళొద్దు. అవును. డౌట్ ఏం కొట్టట్లే, అన్నీ అక్కడికే పంపిస్తున్నాయి. 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వాలి, బట్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ మెథడ్స్ ఆఫ్ పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ పబ్లిక్ ఫైనాన్స్ ఇన్ ఇండియా? ఓకే, మెథడ్స్ ఆఫ్ పార్లమెంటరీ కంట్రోల్. ఓకే, పబ్లిక్ ఫైనాన్స్. ప్లేసింగ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిఫోర్ ద పార్లమెంట్ బడ్జెట్ పెడుతున్నాడు, అది కంట్రోల్ కాదు, చూద్దాం. విత్డ్రాల్ ఆఫ్ మనీ ఫ్రమ్ కన్సల్టేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఆఫ్టర్ పాసింగ్ ది, అంతే కదా, బేసిక్ ఉండాలి. ప్రొవిజన్స్ ఆఫ్ సప్లిమెంటరీ గ్రాంట్స్ అండ్ ఓట్ ఆన్ అకౌంట్, సప్లిమెంటరీ గ్రాంట్స్ అండ్ ఓట్ ఆన్ అకౌంట్, అంతే కదా. పీరియాడిక్ ఆర్ అట్లీస్ట్ ఏ మిడ్ ఇయర్ రివ్యూ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ అగైనెస్ట్ మ్యాక్రో ఎకనామిక్ ఫోర్కాస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ బై పార్లమెంటరీ బడ్జెట్ ఆఫీస్. ఇది కొంచెం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద మనం చేస్తాం, అంటే మిడ్ టర్మ్ అదే ఫిజికల్ స్ట్రాటజీ స్టేట్మెంట్ తీస్తాం బయటికి. బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఫోర్త్ స్టేట్మెంట్, ఎందుకంటే అడగకూడదు. ఇంట్రొడ్యూసింగ్ ఫైనాన్స్ బిల్ ఇన్ ద పార్లమెంట్, ఫైనాన్స్ బిల్ కరెక్టే, నేను కరెంట్ లేదు, బట్ అది పార్లమెంటరీ కంట్రోల్, అంతే కదా, డబ్బులు తీయాలి, జనరిక్గా ఉంది, ఎందుకు ఎక్కువ ఆలోచించద్దు. 5 పెట్టు, 135 అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్. ప్లేసింగ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిఫోర్ ది పార్లమెంట్. చూడు 1, 4, 5 రెండు ఒకటే. బడ్జెట్ పెడుతున్నాడు, ఫైనాన్స్ బిల్ పెడుతున్నాడు, ఎదర్ దే గోయింగ్ టుగెదర్, కమ్ అవుట్ టుగెదర్. ఎందుకంటే బడ్జెట్ పెట్టేది ఒకటే, ఫైనాన్స్ బిల్లు, మనీ బిల్లు రెండు బేసికల్ ఆల్మోస్ట్ అంతే. ఫోర్త్ స్టేట్మెంట్ పీరియాడిక్ ఆర్ అట్లీస్ట్ ఏ మిడ్ ఇయర్ రివ్యూ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది గవర్నమెంట్ అగైనెస్ట్ మ్యాక్రో ఎకనామిక్ ఫోర్కాస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బై పార్లమెంట్ బడ్జెట్ ఆఫీస్. దానికి ఫోర్త్ స్టేట్మెంట్ నాకు ఎందుకు లేదనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఉంటే మంచిదని కాదనట్లేదు, అంటే ఆ స్టేట్మెంట్ ఉంటే చాలా మంచిదే, బట్ వచ్చుంటే మన న్యూస్ పేపర్ కూడా చదివేవాళ్ళం కదా. సో ఫోర్త్ స్టేట్మెంట్ తెలియనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ 4కి వెళ్దా, ఎందుకంటే 1, 5 రెండు ఒకటే. 2 ఎదురు ఓన్లీ 2 and 3కి వెళ్ళాలి, లేదంటే 1, 2, 3, 5కి వెళ్ళాలి. ఇఫ్ ఇట్ ఈస్ అంటే 2023 స్టైల్లో వస్తే నేను మాత్రం 4 స్టేట్మెంట్స్ వెళ్తాను, ఓన్లీ 4 కరెక్ట్ వెళ్తాను. చూద్దాం ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు. 4 తీసేస్తే మనకి ఆన్సర్ ఏ ఇచ్చాడు. ఓ నైస్, వాడు కూడా ఓన్లీ 4 తీసాడు. 1 and 5 ఎదర్ గోయింగ్ టుగెదర్, కమ్ అవుట్ టుగెదర్, అది ఎక్కడా లేదు, ఓన్లీ ఏ అండ్ డీలోనే ఉన్నాయి. సో బీసీ తీసేయాలి. ఫస్ట్ ఆన్సర్ కదా, 35 ఆన్సర్ ఈజ్ ఏ. అయితే ఇక్కడ చరణ్ ఒకటి చెప్పు. ఎక్స్పెండిచర్ బై అని చూడు. ఓకే, ఎక్స్పెండిచర్ బై, అపాయింటెడ్ బై, క్రియేటెడ్ బై, రెగ్యులేటెడ్ బై, ఓకే, ఫౌండెడ్ బై, ఈ బై 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 అని వస్తుంది చూడు. సో జనరల్ ఇది రాంగ్ ఉంటుంది. ఓకే, బై అనేది దగ్గర మనం కూడా ఒకసారి బాయ్ చెప్పడానికి ఆలోచించాలి. ఇది ప్రతి దగ్గర, ఇది నేను యూట్యూబ్లో చూసాను, నేను చేసింది కాదు. ఇవి జనరల్ బై, అపాయింటెడ్ బై, క్రియేటెడ్ బై, ఫౌండెడ్ బై, ఎక్స్పెండిచర్ బై, ఓకే, కంపోజ్డ్ బై, ఓకే, క్రియేటెడ్ బై, ఓకే, ఫౌండెడ్ బై, ఇలా. ఓకే, తెలియకపోతే దాన్ని ఆగి కొట్టాలి, అదే దానికి బాయ్ చెప్దాం. బాయ్ చెప్దాం, పైకి బాయ్ బాయ్ వద్దు, ఆ సాంగ్ మనం ఎక్కువ వద్దు. కానీ నెక్స్ట్, మహాత్మా గాంధీ అండర్టుక్ ఫాస్ట్ unto death in 1932 mainly because పూణే యాక్ట్, అదే దాని ఏమంటారు, ఒక సిఏ నాలెడ్జ్ 36 సిఏ కదా, అంత ఆన్సర్ సిఏ, అంతే నాలెడ్జ్. ఎందుకు నాకు ఏం తెలియదు, అందుకే సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చేయండి పోయిన, అంతే. ఓకే, ఇట్స్ ఓకే, బట్ ఎందుకు కరెక్ట్ అయినప్పుడు +2 ఇక్కడ -, ఇట్స్ ఓకే, బట్ ట్రిక్ అయితే అప్లై చేసిన నీకు తెలియనప్పుడు. ఐఎమ్ హ్యాపీ టు లూజ్, బట్ ఇది చాలా హ్యాపీ టు లూజ్ పడేసి కొడతా. రీడ్ చదువు మోసుకొని ఇలాంటివి. ఇది మేబీ ఎగ్జాక్ట్ చాప్టర్ పేరు నాకు గుర్తులేదు, బట్ ఇది పూణే యాక్ట్ ఆ దగ్గరలో, అది కమ్యూనల్ అవార్డు అనే చాప్టర్ ఉంటుంది, చదువుకో. అంటే కమ్యూనల్ అవార్డు అనే టాపిక్ ఉంటుంది. అంబేద్కర్కి, గాంధీకి పర్టికులర్ సపరేట్ రైట్స్ ఇంకా పెరిగిపోయి హిందూస్ని కూడా క్యాస్ట్ని డివిజన్ చేస్తే ఇంకా ఇంకా చాలు అన్న దానికి గాంధీ ఫస్ట్ ఉన్నది. హ్యాపీ టు లూజ్ అంట. అరే బేసిక్ క్వశ్చన్స్ కరెక్ట్ చేయరా, నాలెడ్జ్ లేకుండా పెట్టేస్తా. ఇట్స్ ఓకే, నీకు తెలియనప్పుడు పెట్టు, బట్ అది చదవాల్సింది సార్ టాపిక్ అది. విత్ రిఫరెన్స్ టు ది రైతువారీ సెటిల్మెంట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ద రెంట్ వాజ్ పేడ్ డైరెక్ట్లీ బై పర్సన్స్ టు గవర్నమెంట్, అంతే కదా. గవర్నమెంట్ గేవ్ పట్టాస్ టు రైట్స్,
ఇస్తేనే కదా మరి పే చేసేది. ద ల్యాండ్ వర్ సర్వైడ్ అండ్ అసెస్డ్ బిఫోర్ బీయింగ్ ట్యాక్స్డ్. అంత సినిమా లేదు, 55% పెట్టేశారు. బ్రిటిష్ మరీ అంత మంచి వాళ్ళు అయితే కాదు, 55% 3 తీసే. సెకండ్ గేవ్ పట్టాస్ టు రైట్స్. ఐ థింక్ సో, ఎందుకంటే అది ఇస్తేనే మనం ట్యాక్స్ పే చేస్తామని అనుకుందాం. 1 and 2 ఇన్కేస్ ఆప్షన్ ఉంటే. బీ పెట్టు, నువ్వేం పెట్టు? నన్ను ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. 37 ఆన్సర్ సి. సీనా సరే సి ఇచ్చాడు. అరే మరి నన్నేంద్ర అట్లీస్ట్ ల్యాండ్ వర్ సర్వైడ్ అండ్ అసెస్డ్ బిఫోర్. అమ్మ బ్రిటిష్ ఎంత మంచి వాళ్ళారా, ల్యాండ్స్ ఆర్ సర్వైడ్ అండ్ అసెస్డ్ బిఫోర్ బీయింగ్ ట్యాక్స్ అండి. అమ్మా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రిటిష్ ఎంత మంచి వాళ్ళని. బట్ నువ్వు చెప్పు ఏమంటున్నావు? నేను నన్ను ఎందుకు పెట్టావరా మరి దారుణంగా? నన్ను ఎందుకు పెట్టినా అంటే నాకు 1 and 3 రాంగ్ అనిపించింది. నువ్వు చదవరా, రెవెన్యూ సిస్టమ్ చదువు, బేసిక్ అది. ఓకే రైతువారి సిస్టమ్ బేసిక్గా అంటే నీకు రైతువారి మహల్వారి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అది. లైక్ పార్లమెంట్ చాప్టర్ లైక్ డెఫినెట్ క్వశ్చన్ పాలిటికల్ ఎలా పడితే హిస్టరీలో కూడా ఇది రెవెన్యూ సిస్టమ్స్ పైన యూజువల్లీ పడుతూనే ఉంటాయి, ఎకనామిక్ పాలసీస్ అండ్ రెవెన్యూ సిస్టమ్. ఇంకొకటి నన్ను పెట్టొద్దు. నన్ను ఎందుకు లైక్ తెలుసా? నాకు తెలియదు, నేను నన్ను ఎందుకు పోయినా. అదే కదా, నన్ను ఆల్ దగ్గర 2 పెట్టకూడదు. ఇట్స్ ఓకే, బట్ అట్లీస్ట్ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వలేదు ఇక్కడ. అవును పోతే పోయింది, ఫాలో అవ్వలేదు. బట్ నన్ను ఎందుకు పోయింది? నేను అట్లీస్ట్ బిఎన్సీలో ఇప్పుడు 3లో 2 కదా, బి పెట్టినా సరే ఒక ఆనందం అదే. అదే కదా, అట్లీస్ట్ ప్రాసెస్ అని ఫాలో ఫాలో. బట్ రైతువారి సిస్టమ్ చదువు. ఈవెన్ థర్డ్ది నాకు ల్యాండ్స్ ఫర్ సర్వైడ్ అనేది నాకు కొంచెం షాకింగ్ ఉంది, బ్రిటిష్ ఎంత మంచి వాళ్ళని. ఇట్స్ ఓకే, నేను కూడా చదవాలి. నాకు తెలియదు బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ రెవెన్యూ సిస్టమ్స్ అనే చాప్టర్ అదేంటి పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ అనుకుంటా, ఎకనామిక్ అండ్ రెవెన్యూ పాలసీస్ చదువుకున్నాను. నేను రైతువారి, మహల్వారి, ఇంకోటి ఏంటిది జమీందారి, ఈ 3 చాలా ఇంపార్టెంట్. 38. Consider the following specific stages of demographic transition associated with economic development. Demographic transition. Low birth rate ఏంటిది, దేనికి ఏం కావాలి వీడికి? Is under the character order of above stages using the codes given below. ఓకే, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఎలా అవుతుంది? ఫస్ట్ హై బర్త్ రేట్ ఉంటుంది. ఓకే, హై బర్త్ రేటు, హై డెత్ రేటు, 2 ఫస్ట్ ఇదే. నెక్స్ట్ హై బర్త్ రేటు, లో డెత్ రేటా? నెక్స్ట్ ఓకే 2, 3కి వెళ్దాం. నెక్స్ట్ 1 లో బర్త్ రేట్, లో డెత్ రేట్, జపనీస్. సో 2, 3, 1 ఆప్షన్ ఉంటుంది అక్కడ. సి 38 ఇది అఫీషియల్ ఆన్సర్ కూడా సి అంతే. నెక్స్ట్ 39. 5లో 3 ఉండొచ్చు బట్ స్టిల్ లెట్స్ సి. ఇండియా ఓవరాల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ద ఇండస్ట్రీస్ ఆఫ్ 8 core industries have a combined weight of 37.9%. Which of the following are among these 8 core industries? సిమెంట్ తెలుసు, ఫెర్టిలైజర్స్ ఐ గెస్ సో, రిఫైనరీ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, న్యాచురల్ గ్యాస్. ఓ మై గాడ్, 1 or 2 డెఫినెట్లీ ఉంటాయి. టెక్స్టైల్స్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఈవెన్ న్యాచురల్ గ్యాస్ కూడా తెలియదు. రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉండొచ్చా? రిఫైనరీ ప్రొడక్ట్స్ ఎందుకు ఉండొచ్చు అనిపిస్తుంది. 1 to 4 అయితే ఉండొచ్చు. 3, 5 తేడా కొడుతుంది. సో ఐల్ గో ఫర్ 1 to 4. 5లో 3 పోతే పోయింది బట్ చూద్దాం. 1 to ఇప్పుడు అంటే లైక్ ఇఫ్ ఇట్ ఇస్ 2023 స్టైల్ వస్తే 5లో 3కి వెళ్తాం. బట్ స్టిల్ ఇక్కడ చూద్దాం. 1 to 4 ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయో. ఓకే, అయితే 5లో 3 అయితే లేదు. 1 to 4 ఉన్నప్పుడు టెక్స్టైల్స్ తేడా కొడుతుంది ముందు నుంచి. సో ఐల్ గో ఫర్, బట్ న్యాచురల్ గ్యాస్ కూడా ఉందా? 8 core ఇండస్ట్రీస్లో న్యాచురల్ గ్యాస్ ఉందా? న్యాచురల్ గ్యాస్ నుండి టెక్స్టైల్స్ ఎందుకు ఉండదు? బట్ స్టిల్ డోంట్ గో ఫర్ టెక్స్టైల్స్ ఎందుకు లేదనిపిస్తుంది. ఐల్ గో ఫర్ సి. ఏం పెట్టు? బాంబే ఫస్ట్ ఆన్సర్ చెక్. బట్ నా ఇన్స్టింక్ట్ ఏ చెప్తుంది, బట్ స్టిల్ ఐ వెంట 5లో 3 అన్నా. ఇన్స్టింక్ట్ ఏ చెప్తుంది 1 and 5, బట్ నేను బాంబేకి వెళ్ళిన. ఫస్ట్ 3లో 5. 13 ఆన్సర్ సి. హౌ టెక్స్టైల్స్ నేను చదివినట్టు గుర్తులేదు, ఎందుకంటే నేను దీనికి ఏదో కోడ్ పెట్టుకున్నా, సిసి సంథింగ్ ఏదో కోడ్ పెట్టుకున్నా. అసలు టీ నాకు ఎక్కడ కనబట్ల. ఓకే, సో కోర్ ఇండస్ట్రీస్లో చదువుకోది. ఓకే, ఇండస్ట్రీస్ చాప్టర్ ఇది బేసిక్గా 2015లో కూడా వచ్చింది. నువ్వు అప్పుడు కూడా మనం చదవట్లేదు బేసిక్గా. సో చదువుకో ఇండస్ట్రీస్ ఎకానమీ చాప్టర్. అంటే నేను పెట్టిన అంటే ఒక షార్ట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రస్తుతం కోడ్ గుర్తు రావట్లేదు, బట్ అందులో టీ అయితే లేదని గుర్తొచ్చింది. ఓకే, సో అందుకని నేను టెక్స్టైల్స్ తీస్తాను. ఇంకోటి నాకు ఏం తెలియనప్పుడు కూడా ఆల్ ద బుక్ యూజువల్గా వెళ్ళను. బట్ 1 to 4 డెఫినెట్లీ ఉంటాయని తెలుసు. ఇఫ్ ఇట్ ఈస్ 2023 ఐ లూజ్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే మనం 5లో 3 పెట్టాం కాబట్టి. ఓన్లీ 5లో 3 మనకు తెలీదు, బట్ ఇట్స్ ఓకే. తెలియనప్పుడు ఏం చేస్తాం, అట్లీస్ట్ ప్రాసెస్ అండ్ ఫాలో. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఏ బేరింగ్ ఆన్ ఎడ్యుకేషన్?
జస్ట్ ఫాలోయింగ్. సో అందుకే చూడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 to 3 డైరెక్ట్ పెట్టాల. ఫస్ట్ క్వశ్చన్ చదివి తర్వాత పెట్టా. ఎందుకంటే ఫస్ట్ ఏంటిది ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్ ప్రకారం ఈ 3 ఉన్నాయని తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్టైల్స్ లేదని తెలుసు ఇన్స్టింక్ట్ ప్రకారం. సో సెకండ్ ఈజ్ లైక్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ అంటే సిమెంట్ ఫెర్టిలైజర్స్ అయితే నాకు డెఫినెట్లీ సీరియల్ సిమెంట్ అయితే ఉందని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెర్టిలైజర్స్ కూడా నిన్న 2014లో వచ్చింది క్వశ్చన్. అది ఫెర్టిలైజర్స్ 2014-15లో మన కోర్ ఇండస్ట్రీస్ రిపీట్ అయింది ఆల్రెడీ యాక్చువల్ చెప్పాలంటే. సో నెక్స్ట్ థర్డ్ ఈజ్ యువర్ ట్రిక్స్. ఆల్ ద బో యూజువల్లీ ఉండదు. 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో 5 స్టేట్మెంట్స్లో ఆల్ ద బో అయితే ఉండదు. ఇక్కడ కూడా చూడు ఆప్షన్ సరిగ్గా పెట్టలేదు. నేను రైట్ చేసిన యాక్చువల్లీ నా ఆన్సర్ నాకు ప్యూర్గా తెలిసింది సిమెంట్ ఫర్టిలైజర్స్ రిఫైనరీ. ఓకే 1 to 4 ఇది రిపీట్ అయ్యేది ఓన్లీ సి అండ్ డి లోనే. ఎలా ఆల్ ద అబోవ్ ఉంది. దెన్ ఐ షుడ్ గో ఫర్ సి కదా. అండ్ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. అదే ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. ఇట్స్ ఓకే టు లూజ్ ది క్వశ్చన్ బట్ ఇఫ్ ప్రాసెస్ ఫాలో అయితే ఇప్పుడు ఎంత కూడా నువ్వు ఫాలో అవ్వలేదు. అదే 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 సో ఫోకస్ ఎగ్జామ్లో. ఎందుకంటే నువ్వు ప్రాసెస్ మిస్టేక్ ఇది. అంతేగా. ఇక్కడ నేను 1 to 4 పెట్టినప్పుడు నువ్వు బి పెట్టి మరీ ఆప్షన్ చూసి నేను రాంగ్ చేసిన. ఓకే నెక్స్ట్ 40. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ బేరింగ్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే ఎడ్యుకేషన్ టీపీఎస్పీస్ ఉంది. లెస్ దెన్ 6 to 14 years అనుకుంటా కాదు. లెస్ దెన్ 6 yearsకి స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు 6 to 14 అనేది షిఫ్ట్ అయింది ఎఫ్ఆర్స్లోకి. రైట్ అండ్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ బేరింగ్ ఆన్ ఎడ్యుకేషన్. రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఉండొచ్చేమో ఎందుకంటే అన్నీ వెరీ జనరిక్. అది 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఎడ్యుకేషన్ పైన ఐమ్ నాట్ షూర్. 7th షెడ్యూల్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఉంటుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద కాంకరెంట్ లిస్ట్ కదా ప్రస్తుతానికి. సో 1 and 5 డెఫినెట్లీ దేర్. రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఐమ్ నాట్ షూర్. 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ బేరింగ్ ఆన్ ఎడ్యుకేషన్ పైన బేరింగ్ సి ద పాయింట్ ఈజ్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్. ఇఫ్ ఇట్ ఈస్ దాని ఏమంటారు 3 and 4 ఎయిదర్ గోయింగ్ టుగెదర్ కమ్ అవుట్ టుగెదర్. ఎందుకంటే రెండు ఒకే జాతికి చెందినవి కాబట్టి. సో ఎయిదర్ గోయింగ్ టుగెదర్ కమ్ అవుట్ టుగెదర్. రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ 73-74 యాక్ట్లో ఎడ్యుకేషన్ గురించి అక్కడ ఉండొచ్చాము బేరింగ్. ఈవెన్ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ కూడా ఉండొచ్చాము. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్టెంట్ సెయింగ్ దట్ గో ఫర్ ఆల్ ది అబోవ్ బట్ ఐఎమ్ డౌటింగ్ ద 5th and 6th షెడ్యూల్స్ బేసికల్లీ. ఎడ్యుకేషన్ పైన వాళ్ళు ఏం చేయగలరు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చేయొచ్చాము లోకల్ ఎడ్యుకేషన్ లోకల్ కల్చర్ చేయొచ్చాము. ఐ విల్ గో ఫర్ ఆల్ ద అబోవ్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. పోతే ఐమ్ ఓకే టు లూజ్ ఎందుకంటే ఇన్స్టింక్ట్ ఈస్ సేయింగ్ సంథింగ్ లైక్. బట్ 1 and 5 ఆర్ దేర్ ఫర్ షూర్. 1 and 5 ఆర్ దేర్ ఫర్ షూర్. సో ఎదర్ ఐ షుడ్ గో ఫర్ సి ఆర్ డి. 3-4 ఎదర్ గోయింగ్ టుగెదర్ కమ్ అవుట్ టుగెదర్. ఇప్పుడు ఆలోచిద్దాం మళ్ళీ ఇంకోసారి ఆల్ ద అబోవ్కి వెళ్ళాలా వద్దా. సి ద పాయింట్ ఈజ్ యు నో ఇట్. తెలుసా తెలీదు. ఏమో అనే బదులు 5లో 3 పడదాం. బట్ ఐ డోంట్ నో. ఐ మైట్ లూజ్ దిస్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ నీవు అదే చేసిన. బట్ ఆన్సర్ 40. ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఇన్స్టిట్యూట్ పోవాల్సింది. ఇన్స్టిట్యూట్ పోవాల్సింది. ఐ థింక్ ఇది కొంచెం దమ్ము సరిపోలేదు. ఒక్కసారి ఆగు. ఫస్ట్ మనం హిందీలో చదువు. ఓకే ఇక్కడ ఇది ఉందా దీని హిందీలో ప్రభావ్ డాల్తా హై. అంటే ప్రభావ్ ఎవరన్నా చేస్తారు కదా. ప్రభావ్ ఎక్కడైనా ఎవరన్నా చేస్తారు. ఓకే అవి బేరింగ్ అని అదే చెప్తున్నా. ఐ థింక్ అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ రూరల్ అర్బన్ లోకల్ బాడీస్ పెట్టొచ్చినప్పుడు హిందీలో ఇప్పుడు చదివిన నేను కూడా సేమ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ ఆల్ 2023లో అయితే మాత్రం ఆల్ ద బుక్ వెళ్ళిపోతా. కిందకు వచ్చి మళ్ళీ 6 తీసాడు కాబట్టి డౌట్ పెట్టి మళ్ళీ పెట్టా. ఐ థింక్ ఇది మాత్రం ప్యూర్లీ ప్రాసెస్ ఫాలో అవ్వలేదు. ఇన్స్టింక్ట్ నేను చెప్తున్నప్పుడు అకార్డింగ్ టు మీ 3-4-5 ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. 73-74 యాక్ట్ కింద అది చేసావు. స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చావు లోకల్ బాడీస్కి లోకలైజ్డ్ చేయడం కోసం. యూ షుడ్ గో ఐదర్ టు. అదే నాకు ఇక్కడ బియరింగ్ అనే వర్డ్ అర్థం కాలేదు. అలాంటప్పుడు నేను సి అండ్ డిలో నేను ఇక్కడ దాదాపు 3-4 minutes ఆగింది తెలుసా. లాస్ట్కి సరే 5లో 3 కదా అని చెప్పేసి పోయినా. బట్ నేను అప్పుడు ఇంత 3 minutes ఆగినా హిందీలో చదవలేదు నేను ఆడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ నేను ఇన్స్టింక్ట్ ఫాలో అవ్వలేదు. కక్కుర్తి పడ్డా. సో ఇన్స్టింక్ట్ ఫాలో అవ్వకుండా ట్రిక్స్కి వెళ్ళిపోయా. హిందీలో చదవలేదు. ప్రభావ్ డాల్తా. I think we have done this 10 questions. Let's see the next set of 10 questions. Bye. ఈ PDF మీకు దొరుకుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో. ఇంకా సజెషన్స్ ఉంటే కమెంట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.